హలో అండి. ఈ వీడియోలో మనం SQLలోని ఇన్నర్ జాయిన్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే ఇన్నర్ జాయిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే 2 టేబుల్స్లోని కామన్ డేటాని ప్రింట్ చేసుకోవడానికి. సో ఈ వీడియోలో ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇన్నర్ జాయిన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఇందుకోసం నేను కస్టమర్స్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్ అనే 2 టేబుల్స్ని క్రియేట్ చేస్తాను. దాంట్లో కస్టమర్స్కి సంబంధించిన డేటా కస్టమర్స్ టేబుల్లో, ఆర్డర్స్కి సంబంధించిన డేటా ఆర్డర్స్ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 2 టేబుల్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం. డేటా కూడా ఇన్సర్ట్ అయిందండి. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ని చూద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ సెమికాలన్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. సో రన్ చేద్దాము. సో ఇక్కడ మనకి కస్టమర్స్ టేబుల్ అండ్ ఆర్డర్స్ టేబుల్ అనే శాంపుల్ డేటా రెడీగా ఉంది. ఈ 2 టేబుల్స్ నుంచి మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకోవాలి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ కస్టమర్స్ టేబుల్ నుంచి నాకు కస్టమర్ నేమ్ కావాలి, ఈ ఆర్డర్స్ టేబుల్ నుంచి ఆర్డర్ డేట్, ఆర్డర్ టోటల్ కావాలి. సో మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జాయిన్ ద్వారా ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేస్తాము అండ్ ఒక కండిషన్ ఇస్తాము. అప్పుడు మనకు ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతి కస్టమర్ నేమ్ ప్రింట్ అవుతుంది. సో కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే కస్టమర్స్ టేబుల్లోని కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్స్ టేబుల్లోని కస్టమర్ ఐడికి మ్యాచ్ అవుతుందో అప్పుడు మ్యాచ్ అయిన అన్ని రికార్డ్స్ ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు మనం క్వెరీ రాద్దాము. సెలెక్ట్ కస్టమర్ నేమ్ కమా ఆర్డర్ డేట్ కమా ఆర్డర్ టోటల్ ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్ ఇన్నర్ జాయిన్ ఆర్డర్స్. ఇప్పుడు కండిషన్ రాయాలి ఆన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కస్టమర్స్ అనే టేబుల్కి నేను అలియాజ్ నేమ్ ఇస్తున్నాను. సో ఈ కస్టమర్స్ అనే టేబుల్కి అలియాజ్ నేమ్ నేను సి ఇచ్చాను. ఈ ఆర్డర్స్ అనే టేబుల్కి నేను ఓని అలియాజ్ నేమ్గా ఇస్తున్నాను. ఇప్పుడు మనం కండిషన్లో కస్టమర్స్ అని రాయని అవసరం లేదు. సి డాట్ కస్టమర్ ఐడి ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఓ డాట్ కస్టమర్ ఐడి ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్. మనము అలియాజ్ నేమ్ని ఇవ్వాలి. సి డాట్ కస్టమర్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్, ఓ డాట్ ఆర్డర్ డేట్ ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్ అండ్ ఆర్డర్ టోటల్ ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్. ఇప్పుడు మనం ఈ క్వెరీని రన్ చేద్దాము. అవుట్పుట్లో చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ వచ్చాయి. కస్టమర్ నేమ్ అనేది కస్టమర్స్ టేబుల్లో ఉంది, ఆర్డర్ డేట్, ఆర్డర్ టోటల్ అనేది ఆర్డర్స్ టేబుల్లో ఉంది. సో రెండింటిని జాయిన్ చేసాము అండ్ ఈ కండిషన్ బేస్ చేసుకొని మ్యాచ్ అయిన రికార్డ్స్ని మాత్రమే మనకు అవుట్పుట్లో ప్రజెంట్ చేసాము. సో ఇన్నర్ జాయిన్ అనేది చాలా ఈజీ అండి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఈ టేబుల్ క్రియేట్ చేయడం అండ్ డేటా ఇన్సర్ట్ చేయడం ఇదంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.